ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో, ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో మీరు అనుకున్నారు, ఎందుకు ఈ జీవితం, చేస్తే బాగుండు, పోతే బాగుండు, ఎస్ ప్రభు నా జీవితాన్ని తీసేసుకోండి, నా ప్రాణం తీసేసుకోండి, నన్ను తీసేసుకోండి ప్రభు అని. ఎస్ ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో ఎవరమ్మా చాలా మెంటల్గా పీడించబడింది? ఎవరమ్మా? మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయమ్మా? ఎస్ గర్భఫలము లేక, ఎస్ చనిపోతే బాగుండు, నన్ను అందరూ అవమానిస్తున్నారు, ఎస్ అందరు ఎగతాళి చేస్తున్నారు, నువ్వు శాపగ్రస్తురాలివి, నీ వల్ల ఏం కావడం లేదు, పోయి చావు అన్నట్టుగా ఎస్ అందరూ వ్యతిరేకించేసరికి ఎస్ చేస్తే బాగుండు, చేస్తే బాగుండని ఎస్ మీరు కన్నీరు కారుస్తున్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజు మీ గర్భంలో ఏ దురాత్మ అయితే కూర్చొని ఉందో, ఏ దురాత్మ అయితే ఈరోజు నీ గర్భంలో కూర్చొని ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక ఆ సైతాను, ఆ దుష్టాత్మ మీ గర్భంలో నుంచి యేసుక్రీస్తు నామంలో బయటికి రాబోతుంది, బయటికి రాబోతుంది. ఆపలోకంలో చెక్ చేసినప్పుడు